సోషల్ సైకోలను అరికట్టేందుకు ప్రత్యేకంగా ఓ చట్టం తీసుకొచ్చేందుకు పార్లమెంటులో చర్చించాలని అఖిలపక్ష భేటీలో కోరినట్లు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. నదుల అనుసంధానం సహా ఆక్వా రైతుల ఇబ్బందులపైన చర్చించాలని చెప్పినట్లు వెల్లడించారు. అఖిలపక్ష భేటీకి ఏపీ నుంచి టీడీపీ తరపున శ్రీకృష్ణదేవరాయలు, జనసేన నుంచి బాలశౌరి, వైసీపీ నుంచి వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి హాజరయ్యారు. ఫీడ్ ధరల పెంపుతో ఇబ్బంది పడుతున్న ఆక్వా రైతుల కష్టాల గురించి చర్చించాలని కోరినట్లు శ్రీకృష్ణదేవరాయలు, బాలశౌరి చెప్పారు. హార్టికల్చర్పై దేశవ్యాప్తంగా ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించినట్లు వివరించారు. మినిస్టర్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు నదులు అనుసంధానం చేయాలి అని చెప్పి ముందు నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని మేము ప్రస్తావించడం జరిగింది. గోదావరి పెన్నా లింకేజ్ ఒక ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రివర్సే కాదు, మిగతా అన్ని రివర్స్ కూడా ఉన్నాయి, నదులు కూడా ఉన్నాయి. వాటిని ఎలా అనుసంధానించాలనే దానిపైన చర్చ జరగాలని చెప్పి మేము ప్రస్తావించడం జరిగింది. ఆక్వా రైతులకు సంబంధించి ఫీడ్ కాస్ట్ అనేది విపరీతంగా పెరిగింది. దానివల్ల ఆక్వా రైతులకి డబ్బులు సరిగ్గా సాగు చేసిన వారికి సరిగ్గా మిగలట్లేదని చెప్పి దానికి ఎలా మనం తగ్గించేదానికి, ఫీడ్ కాస్ట్ తగ్గించేదానికి, దానికి రా మెటీరియల్ బయట నుంచి వస్తా ఉంది కాబట్టి దాన్ని ఏమన్నా వెసులుబాటు కల్పిద్దామా, దానిపైన ఒక చర్చ జరగాలని కోరడం జరిగింది. టొబాకో ఫార్మర్స్ కూడా విపరీతంగా రేటు టొబాకో ఫార్మర్స్ పడిపోవడం జరిగింది కాబట్టి వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడతా ఉన్నారు. దానిపైన కూడా మనము మాట్లాడాలని ప్రయత్నిస్తా ఉన్నాం. అలాగే సోషల్ మీడియాలో వ్యక్తిగత హననం అనేది జరుగుతూ ఉందో కేవలం పొలిటీషియన్స్ ఏదో ఫిల్మ్ స్టార్స్ వీళ్ళకే కాదు, సామాన్య ప్రజలను కూడా సోషల్ మీడియాలో వ్యక్తిగత హననం అనేది విపరీతంగా జరుగుతూ ఉంది. దీనిపైన ఒక చర్చ జరగాలి. దీనిపైన కొన్ని చట్టాలు తీసుకురావాలి. వృద్ధులు కూడా వాళ్ళ సేవింగ్స్ అన్నింటినీ కూడా మ్యూల్ అకౌంట్స్ ద్వారా, ఆన్లైన్ లో జరిగే మోసాల ద్వారా లక్షలు పోగొట్టుకుంటా ఉన్నారు. దీన్ని ఎలా అరికట్టడం, దీన్ని ఎలా మనం ఆపటం అనేది ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా జన్ధన్ అకౌంట్లు, అన్ని అకౌంట్లు తీసుకొచ్చాం కానీ వాళ్ళు సేవింగ్స్ చేసుకున్న దాన్ని మనం భద్రపరచలేకపోతే దానికి అర్థం లేదు. కాబట్టి దానిపైన ఒక చర్చ జరగాలి. ఈ సంవత్సరం మనకు వర్షాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి రైతాంగం ఇటువంటి ఇబ్బంది పడకుండా ఏ పంటలు వేసుకుంటే బాగుంటుంది, ఈళ్లు రాకుండా ప్రాబ్లం చెంది అదే రకంగా సరైనటువంటి ఉత్పత్తి లేక ఇబ్బంది పడుతున్నటువంటి విషయాల మీద పార్లమెంట్ లో ఈ విషయాన్ని కూలంకషంగా చర్చించి ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం సహాయపడగలదో దాన్ని ఒక రోడ్ మ్యాప్ ను ఆలోచించమని చెప్పేసి కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదే రకంగా జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి జిల్లాకి కూడా నిధులు రావాలి అని చెప్పేసి కోరటం జరిగింది. దీని మీద డిస్కషన్ పెట్టమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మహిళా రిజర్వేషన్ కూడా డెఫినెట్ గా మేము ఫర్ డీలిమిటేషన్ కూడా మేము జరగాలని కోరుకుంటున్నాం. అమరావతి పేరుతో అవినీతి జరుగుతుంది, కుంభకోణం జరుగుతుంది, మావిగన్ డిఆర్డీఏ కాంపిటీషన్కి వస్తుంది కాబట్టి దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి వైసీపీ వాళ్ళు ఏదైతే మావి గన్ అని చెప్పేసి మాట్లాడుతున్నారో అది ఆల్మోస్ట్ ఆల్ సిఆర్డి పరిధిలోనే ఉంది. దాన్ని అర్థం చేసుకొని మాట్లాడితే బెటర్.